IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వైసీపీ హయాంలో కీలకంగా ఉన్న వాలంటీర్లు కూటమి ప్రభుత్వంలో కనుమరుగైపోయారు. ఉద్యోగం కోల్పోయి తిరిగి తీసుకుంటారని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుకు ఆసక్తి కనబరచడం లేదు. తాజాగా ఇదే అంశంపై వైసీపీ టీడీపీ మధ్య మండలిలో వాడివేడి చర్చ జరగగా వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం క్లారిటీనిచ్చింది. జగన్ ప్రభుత్వంలో కర్త కర్మ క్రియ వాలంటీర్లు. పథకాలు కావాలన్నా, ఇంటికి పెన్షన్ ఇవ్వాలన్నా వాలంటీర్లే. సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల సమయంలో వాలంటీర్లపై పెద్ద దుమారమే చెలరేగింది. వారు వాలంటీర్లు కాదు, వైసీపీ ఏజెంట్లంటూ కోర్టుకెక్కడంతో ఎన్నికలకు ముందు వారిని కోర్టు ఆదేశాలతో పక్కన పెట్టాల్సి వచ్చింది. వారి సేవలు నిలిచిపోయాయి. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని, వారి వేతనం 10,000కు పెంచుతామని కూటమి నేతలు హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సరికదా. ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ సభ్యులు వాలంటీర్ల అంశంపైన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక 2,56,000 మంది వాలంటీర్లను తొలగించి మోసం చేశారని మండిపడ్డారు. వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాలంటీర్లు తీసుకోమన్నారు. వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ఈరోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థే లేదనడం ఇది ఎంతవరకు భావ్యం అనేసి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. నవంబర్ 2024 నాటి వరకు CFMS ఐడీస్ వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన ప్రతి ఒక్క వాలంటీర్కు CFMS ఐడీస్ ఉన్నాయి అధ్యక్ష. వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్ష. ఇది ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అధ్యక్ష? అధ్యక్ష, ఏపీలో ఉన్న వాలంటీర్ల వేతనాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తున్నారు. 5,000 సరిపోతుంది. మా ప్రభుత్వం వస్తానే మేము 10,000 ఇస్తాం ఖచ్చితంగా. ఇది మా హామీగా అని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏమవుతుంది అధ్యక్ష? వ్యవస్థే లేదని చెప్తాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 2,56,000 వాలంటీర్లు ఏమైపోయిన అధ్యక్ష. ఇదే అంశంపై ఎమ్మెల్సీ వరద కళ్యాణి సైతం అధికార పక్షానికి ప్రశ్నలు సంధించారు. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ఆగస్టు నుండి వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పడం సరికాదన్నారు. ఈ వ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలు ఎలా పెట్టారని ప్రశ్నించారు. వాలంటీర్లు లేకపోతే వారిని ఎలా వరదల్లో వినియోగించారని తోట త్రిమూర్తులు కూడా ప్రశ్నలు కురిపించారు. 2023 ఆగస్టు నుంచి రెన్యూల్ లేరని చెప్తున్నారు, రెన్యూల్ అవ్వలేదు అని చెప్తున్నారు అధ్యక్ష. మరి మేనిఫెస్టోలు ఎలా పెట్టారు అధ్యక్ష? మరి 24 మార్చిలో ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పేవారు కదండి అధ్యక్ష. అసలు రెన్యూల్ ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? ప్రభుత్వం తలుచుకుంటే 2,60,000 మంది జీవితాలు అధ్యక్ష. ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూతరేకలు ఇవ్వండి, జీతం పెంచుతామని చెప్పారు. అలాగే స్వీట్ బాక్సులు తీసుకురండి, జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు. పాపం కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష. దయించి వాళ్ళ మీద జాలి చూపించి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు. వైసీపీ ప్రశ్నలకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ పనిచేయడం లేదని తేల్చి చెప్పారు. వాలంటీర్లు గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదనలు ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ఏటా రెన్యువల్ చేసిందని వివరించారు. పర్మనెంట్ గా ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు. వాలంటీర్లపై నిజంగా ప్రేమ చిత్తశుద్ధి ఉంటే వారిని ఎందుకు పర్మనెంట్ గా తీసుకోలేదో చెప్పాలన్నారు. 2023 ఆగస్టు వరకు మాత్రమే వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని సభలో వివరించారు. 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెన్యువల్ చేద్దామనుకున్నామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందే వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామాలు చేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2015 ఆగస్టు 19 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ వరకు కూడాను జీవో నంబర్ 104 ద్వారా రెన్యువల్ ఇచ్చారు అధ్యక్ష. 2015 ఆగస్టు 2020 నుంచి జీవో నంబర్ 5 ద్వారా 39/20 ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 31/3/22 ఆగస్టు 21 నుండి
22 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు వరకు కూడా జీవో నంబర్ 20 ద్వారా సెప్టెంబర్ నెలలో జీవో ఇచ్చారు అధ్యక్ష. కానీ 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష, ఎందుకు ఇవ్వలేదు? సెప్టెంబర్ నెలలో ఇచ్చిన జీవోలు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? అధ్యక్ష, ఇది జీవోలు అధ్యక్ష, రెన్యూవల్స్ లేవు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి భయపెట్టి పని చేసుకున్నారు అధ్యక్ష. మీరు గెలిస్తే రెన్యూవల్ చేస్తామని చెప్పుకున్నారు అధ్యక్షులు, గెలవలేదు, పడేశారు. అంటే ఇది వాస్తవం కదా అధ్యక్ష? వాలంటీర్ల కొనసాగింపుపై శాసనమండలి వేదికగా జరిగిన ఈ చర్చతో ప్రభుత్వం మనసులో వాలంటీర్లు లేరని మరోసారి రుజువైనట్లయింది.